అందరికీ నమస్కారం అండి. దిల్ సే విత్ అంజలి ప్రోగ్రాంలో డాక్టర్ విశారదన్ గారు మనతో పాటు ఉన్నారు. దళిత శక్తి ప్రోగ్రాంని స్థాపించారు వారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకుని 10,000 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈయన రావడం జరిగింది. ఆయన గురించిన పూర్తి వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలు చూశాను సార్ మేబీ. సో వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అనమాట నేను మాత్రం. సరే ఏంటి ముందైతే మీ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దళిత శక్తి ప్రోగ్రాం కన్నా ముందు అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ సిబ్లింగ్స్ ఏంటి, అమ్మా నాన్న గురించి, కుటుంబం గురించి ఒకసారి. మాది హైదరాబాదే అండి, ఇక్కడే ప్రాపర్. బట్ ఒకప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఖమ్మం నుంచే హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇక్కడ పిహెచ్డి కంప్లీట్ చేశాను. మొదటి నుంచి కూడా సామాజిక పరంగా కాన్షీరామ్ ఐడియాలజీ తోటి కనెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సమాజాన్ని మనం ఏదైనా అంబేద్కర్ ద్వారా బెనిఫిట్ అయినప్పుడు సమాజానికి మళ్ళీ పే చేయాలి అనే ఉద్దేశంతో కాన్షీరామ్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వారిని కలవడం, వారి ఉపన్యాసాలు వినడంతో ఉద్యమం చేయాలనే ఒక ఆలోచనతో జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా నా పిహెచ్డి టాపికే కాన్షీరామ్ ఉద్యమం మీద చేయడం జరిగింది. అట్లా చేస్తున్న క్రమంలో ఇక్కడ తెలంగాణలో పెద్ద తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉండడం, ఆ ఉద్యమాన్ని చూసి ఈ తెలంగాణ ఉద్యమం ఇక్కడ మొత్తం ప్రజల్ని ఎట్లా విముక్తి చేస్తుంది అన్న అనుమానం అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే కలిగింది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఈ స్వాతంత్రోద్యమంలో నా ప్రజలకు ఉండే స్వాతంత్ర్యం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. అదే క్వశ్చన్ని ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు ఈ ప్రత్యేక తెలంగాణలో నా ప్రజలకు వచ్చేదేంటి అనే ఒక ప్రశ్నని మాట్లాడటం జరిగింది ఆ రోజుల్లో. అట్లా దళిత శక్తి ప్రోగ్రాం అనేటువంటి ఒక ఉద్యమాన్ని అక్టోబర్ 9 కాన్షీరామ్ చనిపోయినటువంటి డే అది, ఆ రోజున తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. 2009 మేడం. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. బట్ ఆ రోజుల్లో 2009 అంటే పీక్ స్టేజ్లో తెలంగాణ ఉద్యమం ఉంది. తెలంగాణ తప్ప మిగతా ఉద్యమాలకి అంత పెద్ద ప్రజల నుంచి అంటే ఇక అంతా ఆ మైకోలో ఉన్నారు కాబట్టి మనకి అంత తొందరగా కనెక్ట్ కాలేకపోయారు. తర్వాత క్రమక్రమంగా అప్పుడు ఉద్యమం అర్థమై దాన్ని ఇక్కడ దాకా తీసుకొని రావడం జరిగింది. మీరు బతకడానికి ఏం చేస్తూ ఉంటారు? అంటే యాక్చువల్గా నేను పిహెచ్డికి ముందే మేడం హైకోర్టులో అడ్వకేట్ని. అక్కడ ప్రాక్టీస్ కొంత మొదలు పెట్టడం జరిగింది. ఇక అప్పట్లో చిన్న చిన్న కాలేజెస్లో వాటిలో పనిచేసుకుంటూ అడ్వకేట్గా కొంతకాలం ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు హోల్ టైం ఉద్యమం మేడం, పూర్తి కాలం ఉద్యమం. కానీ సార్ ఇంత మీరు ప్రజల కోసం, దళితుల కోసం అని అంటూ ఇప్పుడు ఈ దళిత శక్తి పథకాన్ని మీరు ఏదైతే మొదలుపెట్టారో, ఇది మొదలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సపరేట్ తెలంగాణ వచ్చేసింది కదా అంటే ఏం చెప్తారు? అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మేడం గారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రజల విముక్తికి సంబంధం లేదు. ఒక జాగ్రఫికల్గా భౌగోళికంగా తెలంగాణ విడిపోవడం అనేది అక్కడ పాలక వర్గానికి ఇక్కడ పాలక వర్గానికి ఒక అధికార మార్పిడే తప్ప ఇది ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాదు. అదే మనకి ఇక్కడ ప్రూవ్ అయింది ఆల్రెడీ. అంటే తెలంగాణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి సిద్ధాంతకర్తలు 100% విఫలమయ్యారనేది మనకు తేలిపోయింది. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం ద్వారా రాజ్యంలోకి వచ్చారు, ఇప్పుడు అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈ అధికారం ద్వారా గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జీవితానికి ఇప్పటి జీవితానికి వచ్చిన మార్పులు ఏమీ లేవు. కాబట్టి అసలు ఈ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చింది 3 అంశాలు మేడం. ఒకటి ప్రధానంగా నీళ్ల విషయంలో తీసుకొచ్చారు. ఒక మొత్తానికి తెలంగాణలో ఉన్న నదులన్నీ కూడా అటువైపు పారుతూ ఉంటాయి. అంటే 70% భూభాగం అంతా, నదుల భూభాగం అంతా, నదీ తీర పరివాహక ప్రాంతం అంతా తెలంగాణలోనే ఉంటుంది. సముద్ర తీరంలో ఆంధ్ర ఉంటుంది కాబట్టి ఒక 20-30% మాత్రమే తీర ప్రాంతం ఉంటుంది. అక్కడ సముద్రంలో నదులు కలిసిపోతాయి. ఇక్కడ నదులలో టీఎంసీలు ఒక 1000-1200 టీఎంసీల నీళ్ల తేడా వస్తుంది. ఒక టీఎంసీ అంటే మేడం జనరల్గా మా ప్రజలకి అసలు నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను టీఎంసీ లెక్కల గురించి నేను చెప్తుంటే అసైదులారది కాలగజల సమ్మతి అని పాటలు పాడుకుంటూ తిరిగారు. అంటే నేను టీఎంసీ, మాకు టీఎంసీలకి ఈఎంసీలు వద్దు, ముందు తెలంగాణ కావాలా. అంటే టీఎంసీ అని అంటే 1 శతకోటి ఘనపుట అడుగులు మేడం.
ఒక శతకోటి అంటే 100 కోట్ల శతకోటి ఘనపుట్ అడుగుల ఎస్ ఈచ్ టీఎంసీ. అట్లా ఒక 1000 టీఎంసీల నీళ్ల తేడాతో తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నిధులు, నియామకాలు, నీళ్లు, ఈ మూడింటిది వచ్చింది. మరి ఒక 1000-1200 టీఎంసీల నీళ్లు అంటే అసలు ఈ టీఎంసీల నీళ్లలో మా భూములకు పారడానికి మాకు భూములు ఉన్నాయా మేడం? తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పోయినటువంటి కోట్ల మంది మా ప్రజలు, ఆ ప్రజలకు అసలు భూమి ఉన్నదా అని ఎవరూ ప్రశ్నించలేకపోయారు. మాకు నీళ్లు రావాలి అని అంటున్నారే తప్ప ఈ నీళ్లు పారడానికి మాకు భూమి ఉందా అన్న ఆలోచన కూడా మాకు రాలేదు. ఈ విషయం మీకే అర్థమైందా? జనాలకు చెప్పడానికి జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి టీఎంసీ లెక్కలు నేను చెప్తుంటే మనకు భూమి ఉందా నీళ్ళని అంటున్నారు కదా ఉద్యమ నాయకులు. మరి ఆ నీళ్లు పారడానికి మనకు భూమే లేదు కదా. 90% భూమి తెలంగాణలో ఫ్యూడల్స్ దగ్గరే ఉంది. ఇక్కడ తెలంగాణ దొరల దగ్గర 90% భూమి ఉన్నది. 90% ప్రజల దగ్గర 10% భూమి ఉన్నది. 10% భూమిలో మనకొచ్చే టీఎంసీలు ఒక శతకోటి ఘనపుటడుగులు టీఎంసీ అంటే ఎన్ని టీఎంసీలు? కొద్ది వాటర్. దానికోసం ఇన్ని కోట్ల మంది ఉద్యమం ఎందుకు చేయాలి? ఈ నీళ్ల తేడా కోసం. అందుకని ఈ భూమి మొత్తం 1-2 కులాల చేతిలో ఉంది. వాళ్లే భూస్వాములు మొదటి నుంచి. వాళ్ళ అధికారాన్ని అనుభవించడానికి, వాళ్ళ భూముల్లో నీళ్లు పారడానికి, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఈ తెలంగాణ ఉద్యమాన్ని తప్ప ఈ తెలంగాణ ద్వారా ప్రజలకు ఒరిగింది ఏముంది మేడం? అందుకని ఈ ప్రజలకి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అధికారంలోకి రావాలి. ఇప్పుడు మనం అనుకుందాం మేడం, కాన్షీరామ్ అనే ఒక పెద్ద ఉత్తరప్రదేశ్లో అట్టడుగు వర్గాల చేతిలోకి రాజ్యాన్ని ఇచ్చిన ఒక మహానేత. ఆ కాన్షీరామ్ తెలంగాణకు కూడా రావడం జరిగింది. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. మరి కాన్షీరామ్ ఇక్కడ అట్టడుగు వర్గాలకి రాజ్యాధికారం రావాలని డిమాండ్ చేసి పోరాటం చేసినప్పుడు ఈ తెలంగాణని నడిపినటువంటి ఏ నాయకుడైనా కాన్షీరామ్ ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఇది ఒక రాడికల్ క్వశ్చన్. ఇది కాన్షీరాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అట్టడుగు దళిత వర్గాలకి, బీసీ వర్గాలకి రాజ్యాధికారం రావాలి అని ఆయన అంత పెద్ద ఉద్యమం నడిపినప్పుడు ఆ కాన్షీరామ్కి ఈ తెలంగాణ ఉద్యమం నడిపిన నాయకులు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అంటే అట్టడుగు వర్గాలకు రాజ్యం రావద్దు అని. మరి అదే తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు మేమెందుకు మీకు మద్దతు ఇవ్వాలనేది మా వాదన. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం ద్వారా ఇక్కడ ప్రజలకు ఒరిగింది శూన్యం. ఇక్కడ మళ్ళీ అదే అగ్రవర్ణ దొరలు వాళ్ళ రాజ్యాన్ని చేజిక్కించుకొని వాళ్ళు పరిపాలించడానికి మాత్రమే ఈ అధికారం ఉపయోగపడింది తప్ప ఆ నీళ్లు రాలేదు, ఆ నిధులు రాలేదు, ఆ విధులు రాలేదు మనకి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగానే అధికారం కొంతమంది చేతుల్లోనే ఉంది, నిధులు కూడా కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. ప్రజలకేమీ ఉపయోగం, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, అది ఏ రకంగా చూసినా సరే అని నేను లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడితే, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు జరిగిన మేలు ఏంటి అని అంటే ఇప్పుడు మీరు శూన్యం అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా మనం మిగతా ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడింది పాయింట్ అని. అయితే ఇదే విషయాన్ని నేను అన్నప్పుడు ఈవిడ యాంటీ తెలంగాణ అని మాట్లాడుతున్నారు. నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ లేకపోతే ఇంకో జిల్లానో పక్కన పెడితే ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు సీఎం అయినా, ఎవరు పిఎం అయినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్న పాయింట్లో నేను మాట్లాడుతున్నాను. సో ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోకుండా వాళ్ళు రకరకాలుగా కమెంట్స్ పెట్టడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఇదేంట్రా బాబు, ప్రజల పక్షాన్ని మనం మాట్లాడుతుంటే నువ్వు ప్రాంతీయవాదిగా నీకు ఒక ముద్ర వేస్తున్నారే అని చెప్పాను. ఇప్పుడు మనం ఎక్కడున్నా మన ట్యాక్స్, మన జీతంలోంచి ట్యాక్స్ కట్ అయిపోతుంది. మనకు వచ్చే ప్రతి రూపాయి, మనం కట్టే ప్రతి బిల్లు, మన సెల్ బిల్ దగ్గర నుంచి ఒక సబ్బు కొనుక్కున్నా, బ్రష్ కొనుక్కున్నా మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇదే ట్యాక్స్ సెంట్రల్కైనా స్టేట్కైనా ఇన్కమ్. అవునండి, మన దగ్గర నుంచి పోయేది ఇన్కమ్. మనం పే చేయని పక్షంలో ఒకనకప్పుడు రాజ్యాలు ఏరినప్పుడు మేము పన్ను పే చేయమంటేనే కదా ఎన్నో రకాలైన తిరుగుబాట్లు వచ్చాయి. ఈ రోజు మేము పన్ను పే చేయము అని అంటే అయ్యే అవకాశం ఉందా? మనకు వచ్చే రూపాయల నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోయి వస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ప్రశ్నించకూడదు అన్న పాయింట్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు కూడా అక్కడికే వచ్చారు, మన ఇద్దరం ఒకే పాయింట్లో కొట్లాడుకుందాం ఇప్పుడు. అయితే మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మీరు తలపెట్టిన ఈ డిఎస్పి అనేది ఏదైతే ఉందో దీనివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? అంటే ప్రజలకి అంటే మేడం, అసలు ప్రజల్లో మార్పు రావాలని అంటే జనరల్గా ప్రజల్లో కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. కల్చరల్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ మూడు జరగడానికి పొలిటికల్ పవర్ అనేది ఒక పెద్ద ఆయుధం మేడం. అంటే అంతిమంగా సమాజాన్ని ఒక సంస్కృతి,
ఒక సామాజిక పరివర్తన, ఒక ఆర్థిక పరివర్తన. ఈ మూడింటి ద్వారానే ప్రజల దైనందిన జీవితం బాగుంటుంది. ఈ మూడింటి మార్పు జరగాలంటే దానికి రాజ్యం కావాలి, అధికారం కావాలి. కానీ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఒక పాలక ప్రభువుల చేతిలో, వేల సంవత్సరాలుగా అదే వర్గం చేతిలో ఉంది. ఆ కేంద్రీకృతమైన అధికారాన్ని అట్టడుగు వర్గాల చేతిలోకి ఇవ్వడానికే భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, పార్లమెంటరీ సిస్టమ్ వచ్చింది. ఈ పార్లమెంటరీ సిస్టము, ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా 70 ఏళ్ల నుంచి మళ్ళీ ఈ అధికారం ఒకే వర్గాల దగ్గర కేంద్రీకృతమైంది. ఈ సెంట్రలైజ్డ్ పవర్ అనేది అట్టడుగు వర్గాల చేతిలోకి రావాలంటే వీళ్ళకి రాజ్యాకాంక్ష కావాలి, అధికారం కావాలి. కానీ మా ప్రజలకి డిజైర్స్ లేవు మేడం, కోరికలు లేవు. అందుకని మేము చెప్పేది ఏంటంటే మా ప్రజల సమస్త దుఃఖానికి కోరికలు లేకపోవడమే కారణం. రైట్. కోరికలు ఉండడం కాదు. బుద్ధుడు చెప్పింది కోరికల వల్ల దుఃఖం కలిగిద్ది అన్నాడు. కానీ మేమేం చెప్తున్నామంటే కోరికలు లేకపోవడం వల్లనే మా ప్రజలకు దుఃఖం కలుగుతుంది. మాకు కోరికలు లేవు, డిజైర్స్ లేవు. మాకు కోరికలు ఎందుకు లేవు అంటే మాకు జీవితం అంటే ఏంటో తెలియదు, అసలు మాకు లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఒక శారీరక అవసరాల కోసం భౌతికంగా కూలినాలి పని చేసుకొని అన్నం తిని పడుకోవడం తప్ప కోట్ల మంది ప్రజలు, వీళ్ళకు ఒక జీవితము, ఒక రాజ్యము, సమాజము, వ్యవస్థ ఏమీ తెలియదు. కాబట్టి ఈ పీపుల్కి రాజ్యం మీద ఆలోచన రావాలి అని అంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఎందుకు రాసిండు, ఓటు హక్కు ఎందుకు ఇచ్చిండు, ఈ ఓటు హక్కుతోటి అట్టడుగు ప్రజలందరూ కలిస్తే రాజ్యం వస్తుంది. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం ద్వారా ఒక అధికారాన్ని అందుకొని ఆ అధికారం ద్వారా సంపద మీద అధికారం వస్తుంది, భూమి మీద, ఆర్థిక వ్యవస్థ మీద, మొత్తం వ్యవస్థ మీద చేతిలో అధికారం వచ్చినప్పుడు అప్పుడు ప్రజల ఎకానమీలో మార్పులు వస్తాయి. ఇప్పుడు భూమిని పంచడం మా వల్ల అవుతుందా? భూమిని అడగలేము, భూమిని పంచే అధికారం లేదు. అదే రాజ్యం మన చేతిలో ఉంటే భూమిని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, హోల్ ల్యాండ్ని. అందుకని రాజ్యం చేతిలో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలకి రాజ్యాధికార చైతన్యాన్ని ఇవ్వడం కోసమే ఈ ఉద్యమాన్ని తీసుకొని రావడం జరుగుతుంది మేడం. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, అంటే ఒక కామన్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను అడుగుతున్నాను. నేను జర్నలిస్ట్ అనేది మీరు పక్కన పెట్టేసేయండి. అంటే ఎవరైతే అధికారంలోనికి వచ్చారో ఇప్పటి వరకు పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ, అది సెంట్రల్లో అవనివ్వండి, స్టేట్లో అవనివ్వండి, అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన అనుకుంటూ వచ్చి తర్వాత నా అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. రేపు మీరు వచ్చినా, మీకు అధికారం వచ్చినా మన వాళ్ళు, నా వాళ్ళు అనే స్థాయికి మీరు వెళ్ళరంటారా మీ ఉద్దేశ ప్రకారం? అప్పుడు కూడా మీకు అంటే ఇది మా వాళ్ళకు మాత్రమే, ఇప్పుడు ఎవరైతే ఏ కులం నుంచి వచ్చినా, ఏ పార్టీ నుంచి వచ్చినా మన వాళ్ళేనా అన్న దాంట్లో చేసుకుంటూ పోతుంటే, ఇప్పుడు మీరు అనుకునే దళితుల్లో మీరు దళితుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారా? అందులో ఇంకెవరు లేరంటారా? అంటే ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ దాంట్లో ఓన్లీ దళితులు మాత్రమే ఉన్నారనుకుంటున్నారా? దళిత్ మీన్స్ నాట్ ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్. దళితులు అంటే పీడితులు, పీడిత వర్గం. అట్టడుగు ప్రాలిటేరియట్ అని అంటే ప్రాలిటేరియట్ మీన్స్ రెక్కలే ఆస్తిగా బతికే శ్రామికులంతా పీడితులు, పీడితులే దళితులు. దళితులు అంటే పర్టికులర్ కమ్యూనిటీ ఏం కాదు, పీడిత వర్గం అంతా. ఈ దళితులు అంటే విశాలంగా మన దేశ వ్యవస్థలో సామాజిక వర్గాలు అని అంటే అట్టడుగు కులాలే మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాయనంత వరకు కూడా వీళ్ళకి భూమి మీద, ఆస్తి మీద, రాజ్యం మీద, ఎకానమీ మీద ఎలాంటి హక్కు లేదు. కాబట్టి ఈ వర్గాలన్నింటినీ విశాలంగా కలుపుకొని వీళ్ళని ఒక ఐడియాలజికల్గా పెంచాలి. ఒక ఆలోచన విధానంలో పెంచినప్పుడు ఏదైనా సరే మనిషి ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ సెల్ఫిష్ ఉంటుంది. ఈ సెల్ఫిష్ ఏ విధంగా పోతుంది? కొన్ని తాత్విక జ్ఞానం ద్వారా పోతూ ఉంటుంది. కాబట్టి ప్రజల్ని ఆ దిశగా మనం మార్పు చేసుకుంటూ పోయినప్పుడు మీరంటున్నటువంటి ఆ కులం అనే స్వార్థమో లేదా వర్గ స్వార్థమో ఏదో ఒక స్వార్థం మనిషిని లీడ్ చేస్తూ ఉంటుంది. ఆ స్వార్థాలు రాకుండా ప్రజల్ని ఆ జ్ఞానంలో పెంచినప్పుడు వాటికి దూరంగానే అంటే ఒక ఉద్యమం అధికారంలోకి రావడం మేడం. ఇక్కడ మేము ఒక సామాజిక పరివర్తన ఉద్యమం అంటే ఒక మహనీయుల యొక్క ఉద్యమాన్ని నడిపిస్తూ ఆ ఉద్యమం ద్వారా మేము అధికారంలోకి వస్తున్నాం. కాబట్టి ఆ అధికారంలోకి వచ్చే ప్రయాణంలో ఎలాంటి స్వార్థాలకి తావులేని ఒక ఆదర్శ సమాజాన్ని, విలువల్ని మేము నేర్పుతాం. అది మేడం. సో అంటే రేపు మీరు అధికారంలోకి వచ్చిన ప్రజలందరికీ సమానంగా సమన్యాయం చేస్తానంటారు? 100% మేడం, 100% ఆ దిశగానే ఆ జ్ఞానాన్ని ప్రజలకి మా ఉద్యమాన్ని వివరించినప్పుడు ఆ ప్రజల్లో నుంచి వచ్చేటువంటి రాజనీతి కూడా ఆ విధంగానే ఉంటుంది అనేది ఆలోచన. ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నా వైపు నుంచి ఒక ప్రశ్న. ఇప్పుడు మీరున్నారు, దళితుల గురించి లేదా పీడిత వర్గాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన సొంత పార్టీ పెట్టారు.
అంతకుముందు మలన్ గారు కూడా ఈ బహుజనుల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడారు. సో అంటే మీలో మీకే ఒక డిఫరెన్సియేషన్స్ ఉన్నాయా? అంటే మీరంతా ఒక తాట మీదకి ఎందుకు రాలేకపోతున్నారు? అంటే మాలో మాకే ఉందండి. ఇప్పుడు 10% ఉన్న అగ్రవర్ణాలకి 100 పార్టీలు ఉన్నాయి కదండి. కరెక్ట్. 90% ఉన్న పీడితులకు ఒక 4 వేదికలు ఉండకూడదా? రైట్. అప్పుడు మరి మీరంతా ఫైట్ చేసేది అంటే వేరియస్ రీజన్సా, లేకపోతే మీరంతా ఫైట్ చేసేది ఒకే రీజన్? లేదు, అందరికీ పొలిటికల్ పవర్ రావాలనేది అల్టిమేట్ గోల్ ఉంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మార్గం కావచ్చు, కానీ ఈ మార్గాల మధ్య ఒక ఫెడరల్ సిస్టమ్, ఒక సమాఖ్య వేదిక మాత్రం ఒకటి సృష్టించాలనుకుంటున్నాం. ఆ వేదికలోకి సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పు తీసుకొచ్చే ఒక నిజాయితీ గల ఉద్యమ వేదికలన్నీ ఒక సమాఖ్యగా ఏర్పడ్డప్పుడు ప్రజల్లో చీలికలు రాకుండా ఒక దగ్గరికి తీసుకురావాలనే ఒక ఏర్పాటు కూడా జరుగుతుంది మేడం. మీరు అన్నట్టుగా ఎక్కడా ప్రజలు చీలిపోకుండా, మనకు నష్టం జరగకుండా, పీడితులు, బాధితులు, పేదలంతా చీలిపోకుండా ఉండడానికి కావాల్సిన ఒక సమాఖ్యని, ఒక ఫెడరల్ వేదికని కూడా తయారు చేసి మేము విడిపోకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మేడం. ఓకే. అంటే జనాల్లో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఒక సమస్య ఉంది, ఈ సమస్య కోసం కొంతమంది పోరాడుతున్నారు. ఈ పోరాడే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి అధికారం వస్తుంది గ్యారంటీగా. అధికారం వచ్చినప్పుడు వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు, మిగిలిన వాళ్ళు మళ్ళీ పీడిత వర్గాల్లోకి తోయబడుతున్నారు ఆటోమేటిక్గా. సో ఇది ఒక సైకిల్, ఇది జరుగుతూనే ఉంది. సో కమింగ్ ఫ్యూచర్లో ఒక దళితుడికో లేకపోతే పీడిత వర్గాల్లోంచి ఒక సీఎంఓ పిఎంఓ వచ్చినా కూడా ఇదే రిపీట్ అవుతుంది అనేది వాదన. ఇక్కడ ఒక పర్సన్ కాదు మేడం, ఇక్కడ అదే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరో కులానికి సంబంధించిన వ్యక్తి పోయి సింహాసనం మీద కూర్చుంటే కాదు, ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం మేము. ఇప్పుడు మాకు ఒక ఆదర్శం, ప్రజలకి ఏదైనా ఒక ఐడియల్ మోడల్ ఫిలాసఫీ ఆర్ ఒక కింగ్డమ్ మనకు ఒక ఆదర్శం కావాలి. సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం ఉంది మేడం. సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యంలో ఈరోజు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటున్న ప్రియాంబుల్ సూత్రాలన్నీ కూడా, కాన్స్టిట్యూషన్ సెంట్రల్ సోల్ అంతా సామ్రాట్ అశోక రాజ్యాన్ని. అంటే ఆ రాజ్యం యొక్క విలువల్ని మనం ఇక్కడ తీసుకొని ఒక వ్యవస్థను తయారు చేసినప్పుడు, ఫలానా కులం నుంచి ఒక వ్యక్తి పోవడం కాదు, ఇక్కడ అట్టడుగు వర్గాలంతా కలిసి ఒక ఉద్యమ ప్రయాణం చేసి ఆ ఉద్యమం రాజ్యంలోకి వచ్చినప్పుడు, ఆ రాజ్యం ద్వారా పరిపాలన జరిగినప్పుడు ప్రజలకు ఎలాంటి నిస్వార్థమైనటువంటి సేవ జరుగుతుంది, ప్రజలకు ఎలాంటి నష్టం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శ పరిపాలనే సాగుతుంది. అందుకని మాకు సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యమే మాకు ఆదర్శం. ఆ రాజ్యం యొక్క కొనసాగింపుగానే ఈ దేశంలో జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, కాన్షీరాముల ఉద్యమం యొక్క కొనసాగింపు. కాబట్టి ఇంత పెద్ద మిషనరీ మూమెంట్ ఇది. ఈ మూమెంట్ యొక్క కొనసాగింపు ఈ రాష్ట్రంలో, తెలంగాణలో అంబేద్కర్ ఫిలాసఫీని, కాన్షీరామ్ ఐడియాలజీని, సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క రాజ్య సూత్రాలని, వాటిని మళ్ళీ పునర్జీవింపజేసి, రివైవ్ చేసి, ఆ రివైవ్లో నుంచి మళ్ళీ ఒక రాజ్యాన్ని సృష్టించాలి. త్రూ పార్లమెంటరీ ఎలక్షన్ డెమోక్రటిక్ సిస్టంలో మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఒక రాజ్యాన్ని తయారు చేయాలి అట్టడుగు వర్గాలకి. ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణ లాస్ట్ 2000 ఇయర్స్ నుంచి ఇక్కడ ఏంటి అసలు తెలంగాణ స్వభావం ఏంటి? తెలంగాణలో భూస్వాముల చేతిలోనే భూమి, అధికారం. నవాబులతో కలిసి వీళ్ళే పరిపాలించారు, నవాబులకు ముందు కూడా వీళ్ళే పరిపాలించారు. వీళ్ళ చేతిలోనే భూమి, అధికారం ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను కలపవచ్చు, కలిపింది వీళ్ళే, విడగొట్టే పోరాటం చేసింది వీళ్ళే. ఆ రోజు మీకు బేసిక్ పాయింట్ ఏంటి మేడం, ఆ రోజు హైదరాబాద్ స్టేట్ సపరేట్ తెలంగాణ ఉన్నది, సపరేట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది ఇక్కడ భూస్వాములే. ఇక్కడ భూస్వాములు, అక్కడ భూస్వాములు, ఇందులో మా వర్గాల పాత్రే లేదండి. ఇక్కడ భూస్వాములు, అక్కడ భూస్వాములు ఇద్దరూ కలిసి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అందులో కలిపారు. మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కావాలని మళ్ళీ ఈ భూస్వాములు, ఈ అగ్రకుల దొరలే పోరాటం చేశారు. అంటే ఇక్కడ తెలంగాణలో మొదటి నుంచి 2000 సంవత్సరాల నుంచి ఇక్కడ అగ్రకుల దొరలు, భూస్వాముల చేతుల్లోనే మొత్తం రాజ్యం ఉంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అట్టడుగు వర్గాల చేతిలో అధికారమే లేదు. ఫస్ట్ టైం తెలంగాణలో ఒక అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కాన్షీరామ్ ఐడియాలజీని ఇక్కడ కోట్లాది మంది ప్రజలకు వివరించి ఈ ప్రజల చేతిలోకి ఫస్ట్ టైం ఒక అధికారాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఈ దుఃఖానికి పరిష్కారం, ఈ తెలంగాణలో సంపదని వికేంద్రీకరించి ప్రజలందరికీ పంచడం, తెలంగాణలో ప్రజలకు కూడా ఒక ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఇగో ఇంత పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మేడం. సార్, మీది యాక్చువల్లీ ఒరిజినల్ పేరు ఏమిటి? డాక్టర్ విశారదన్ మహారాజన్ ఉంది. మీ ఒరిజినల్ పేరు ఏమిటి యాక్చువల్లీ? నా పేరు విశారదన్ అండి. విశారదన్
పేరెంట్స్ పెట్టిన పేరు అది. పేరెంట్స్ పెట్టిన ఓకే. పేరు. విశారదన్ మహారాజ్. మహారాజ్ అనే పేరు ఎందుకంటే యాక్చువల్గా ఈ సామాజిక వ్యవస్థలో అట్టడుగు సామాజిక వర్గం అంటే లాస్ట్ కమ్యూనిటీ ఏదైనా ఉంటే వ్యవస్థ మనం అవునన్నా కాదన్నా ఈ భారతీయ సామాజిక వ్యవస్థ కుల వ్యవస్థ. ఇది కుల వ్యవస్థలో బాటమ్ ఆఫ్ ద బాటమ్ అట్టడుగున ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం మహా అధిక సామాజిక వర్గం. ఈ మహా అధిక సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలకి ఒక లాంగ్ హిస్టరీ ఒకటి ఉన్నది. ఆదిజాంబవ మహారాజ్ అని, ఆ మహారాజు అనేటువంటి ఒక వారసత్వపు పేరుని మహారాజుని కమ్యూనిటీ మొత్తానికి కూడా ఒక ప్రైడ్, అంటే మేము కూడా ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించాము, ఈ దేశాన్ని రూల్ చేశాము, మేము పరిపాలకులము అనేటువంటి ఒక ఆలోచన కలిగించడం ద్వారా న్యూనతను తీసేసి, ఆత్మన్యూనతను తీసేసి మేము మహారాజులమని చెప్పుకోవడానికి పేరు పక్కన మహారాజు అని నేను నామకరణం చేసుకున్నాను. ఈరోజు లక్షల మంది ప్రజలకి మహారాజు అని నామకరణం చేస్తున్నాం మేడం. దట్స్ నైస్. కానీ సార్ మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, ఒక కులంతోనో లేదంటే ఒక మతంతోనో మేడం వాళ్ళు సొసైటీలో కొంతమంది ఆ విధంగా గుర్తించినప్పటికీ ప్రజెంట్ సినారియోలో మనకున్న చదువు మనం చేసే ఉద్యోగంతోనే ఒక విలువ వస్తుంది. సో ఎలాంటి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకైనా బడుగు బలహీన వర్గాలకైనా మీరు చెప్పే ఆర్థికంగా వెనుకబడతారు ఎవరైతే ఉన్నారో మీరు అనుకునే వాళ్ళందరికీ కూడా మార్పు ఎప్పుడు వస్తుంది అని అంటే వీళ్ళే ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ పెరిగినప్పుడే కదా వీళ్ళలో ఒక మార్పు వచ్చేది. లేకపోతే మీరు ఎలా మార్పు తీసుకురాగలుగుతారు? ఎన్ని బహుజన పార్టీలు వచ్చినా సరే వీళ్ళలో మార్పు ఎలా తీసుకొద్దామని మీ ఉద్దేశం యాక్చువల్గా? అంటే మార్పు ఎట్లా వస్తుంది అంటే మేడం, ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్లో అంటే ప్రజల యొక్క అంటే కింది వర్గాలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు, ఈ అట్టడుగు వర్గాల్లో కానీ పై వర్గాల్లో కానీ పేరుకుపోయినటువంటి కుల వ్యవస్థని అట్టడుగు వర్గం వాడు, ఒక అట్టడుగు కులం వాడు నేను సమాజంలో ఉన్నతంగా నన్ను రాణించండి, నన్ను ముందుకు స్రవంతిలోకి ప్రధాన స్రవంతిలోకి తీసుకురండి అని ఒక అట్టడుగు వర్గం వాడు అడగడం ఎట్లా తప్పు అయిద్దండి? అది కులం వాదించడం కాదు కదా. నేను ప్రధాన స్రవంతిలోకి నన్ను రానియలేదు 2000 సంవత్సరాలు, నన్ను కూడా ఈ స్రవంతిలోకి తీసుకురండి అని అడుగుతున్నాడు అతను. అడగడం పీడించేవాడు వెల్కమ్ చెప్పాలి, నేను ప్రధాన స్రవంతిలోకి తీసుకొస్తానని. కానీ ఇక్కడ అట్టడుగు కులం వాడు నేను సమాజంలోకి ముందు వరుసలోకి వస్తాను, నేను ప్రధాన స్రవంతిలోకి వస్తానని అడగడం మాత్రం తప్పు కాదు కదా. అందుకనే మార్పు రావాల్సింది, ట్రాన్స్ఫర్మేషన్ రావాల్సింది పీడించేటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళలో మార్పు రావాలి. మార్పు రావాల్సింది అక్కడి నుంచి రావాలి. అట్టడుగు వర్గాల నుంచి మార్పు అంటే ఏం మార్పు? ఇక్కడి నుంచి వీళ్ళని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు అమెరికన్ సొసైటీ ఉంది మేడం. అమెరికన్ సొసైటీలో అక్కడ బ్లాక్స్కి అన్ని రంగాల్లో పారిశ్రామికల అంటే మొత్తం ఇండస్ట్రీలో పరిశ్రమల్లో వాళ్ళకి వాటా ఇచ్చారు. ఈవెన్ హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బ్లాక్స్ని ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, స్క్రీన్ ప్లేలో, ప్రొడ్యూషన్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మొత్తం హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఈరోజు వరల్డ్ వైడ్గా అంత గొప్ప స్థాయిలో ఉండడానికి కారణం అందులో 40% బ్లాక్స్ని ఎప్పుడైతే లోపలికి తీసుకున్నారో ఆ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యం బయటకు వచ్చింది. అంటే ప్రపంచానికి వాళ్ళ ఉర్రూ తొలగించే కళని బయటికి లాగగలుగుతున్నారు అంటే అందులోకి వాళ్ళని తీసుకురాబట్టే. అదే అమెరికన్ సొసైటీని మనం ఆదర్శంగా ప్రపంచం అంతా అమెరికా వైపు చూస్తుంది. అమెరికాలో ఈరోజు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ కానీ మొత్తం టెక్నాలజీ పరంగా తీసుకొస్తున్నటువంటి మార్పు అంతా అక్కడ ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి జీవితం, అక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని పరిశ్రమల్లో, రాజకీయాల్లో అన్నింటిలోకి తీసుకురావడంలోనే ఒబామా ఉన్నాడు మేడం, ఒక బ్లాక్. అంటే వాళ్ళ యొక్క పర్సంటేజ్కి తగ్గట్టుకు వాళ్ళని వాళ్ళ రాజ్యంలోకి తీసుకొని రావడం జరిగింది. మరి మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ అట్టడుగు వర్గాలకి ప్రధానమంత్రి అయినా ఇక్కడ గుడిలోకి ప్రవేశం ఉండదు, రాష్ట్రపతికి ఒక దేవాలయంలోకి ప్రవేశం ఉండదు. 100% అండి. ఎందుకు లేదు? ఉప ప్రధానిగా చేసిన జగ్జీవన్ రామ్ని కాశీ విశ్వనాథుడి గుడిలోకి రానిలేగా మేడం. ఇది మోడర్న్ అన్టచబిలిటీ. ఈరోజు పట్టణాల్లో మీరు దళిత అంటే ఒక కిరాయి ఇల్లు ఇస్తారా ఎక్కడన్నా? హౌస్ రెంట్ కూడా ఇవ్వరు వాళ్ళు, ఎంత ఎంప్లాయీస్ అయినా ఆఫీసర్స్ అయినా కూడా. అంటే ఒక ఇంటి కిరాయి కూడా ఇవ్వట్లేనటువంటి ఒక దుస్థితి. అంటే రెంట్ పే చేసుకోగలిగే సత్తా ఉంటే రెంట్ పే కాదు, క్యాస్ట్ క్రైటీరియా కానీ అంటే ఎగ్జాక్ట్లీ మేడం. అంటే ఆధునిక అంటరానితనం ఇది. క్యాస్ట్ అనేది అత్యాధునికంగా
మోడర్న్గా మారిందే తప్ప స్వాభావికంగా మార్పు రాలేదు ఇక్కడ. అందుకని ఇక్కడ మేము కోరేది ఏంటంటే మేడం, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎవరైతే పై వర్గాలు ఉన్నాయో వాళ్ళ వర్గాల్లో నుంచే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అట్టడుగు వర్గాలకి చేయూతనివ్వడానికి వాళ్ళ నుంచే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలనేది మా అభిప్రాయం మేడం. మీరు భారత రాజ్యాంగం పట్టుకొని అవును 10,000 కిలోమీటర్లు తిరుగుదామని మేము ప్లాన్ ఉద్దేశం. చేస్తాం. కొన్ని సంవత్సరాలు కొన్ని వేల కిలోమీటర్లు ఆల్రెడీ 5,000 కిలోమీటర్స్ పాదయాత్ర చేసింది. మళ్ళీ ఒక 10,000 కిలోమీటర్స్కి జనవరి 1 నుంచే ఉండే, కానీ కోవిడ్ రూల్స్ వల్ల కొద్ది రోజులు వాయిదా పడుతుంది మేడం. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? అంటే భారత రాజ్యాంగం ఎవరికి తెలియదని మీ ఉద్దేశమా, లేకపోతే ఏ ఉద్దేశంతో మీరు ఆ పాదయాత్ర చేశారు అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే బేసిక్గా మేడం, ఈ సమాజంలో 1950 తర్వాత 1950 తర్వాత ఈ దేశంలో కోట్ల మంది ప్రజలకి పౌరసత్వం వచ్చింది. పౌరసత్వం అంటే కోట్ల మంది ప్రజలకి మేము పౌరులమే అని సిటిజన్షిప్ ఇచ్చింది. రైట్. అప్పటి వరకు పౌరసత్వం లేదు. అంటే అక్కడ నుంచి మొదలుకొని ఓటు హక్కు, విద్యా హక్కు, ఉద్యోగం చేసే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మాట్లాడే హక్కు, ఎకనామికల్ లిబరేషన్, అంటే ఇక్కడ మనిషికి పొందవలసినటువంటి సమస్త అర్హతలు, అట్టడుగు వర్గాలకు కావలసిన సమస్తం ఒక భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే లభించింది. కానీ ఈ రూలింగ్ గవర్నమెంట్ ఒక అట్టడుగు వర్గం వారికి ఇగో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మీరు చదువుకోగలుగుతున్నారు, మీరు ఉద్యోగం చేయగలుగుతున్నారు, మీరు ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు, గ్రామ సర్పంచ్ నుంచి పై వరకు మీరు పొలిటికల్ ప్రాతినిధ్యం అంతా కాన్స్టిట్యూషన్ ద్వారానే జరుగుతుంది. అసలు ఓటు హక్కు అనేది డాక్టర్ అంబేద్కర్ స్ట్రగుల్ ద్వారానే రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు వచ్చిందని ఇంతవరకు చెప్పకపోయేవారు. అందుకని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాలు, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సోల్ ఏంటి, అట్టడుగు వర్గాలను ఏ విధంగా రాజ్యంలోకి తీసుకురావాలని చెబుతుంది అది. ఈ కాన్స్టిట్యూషన్ సోలు పాలక వర్గాలు ఎక్కడ చెప్పట్లే. అనేక దేశాల్లో రాజ్యాంగము, దాని పుట్టుక, దాని నేపథ్యము, అది దాని యొక్క ఎవాల్యూషన్ ఏంటి, దాని యొక్క సోల్ ఏంటి, దాని లక్ష్యం ఏంటి అనేది చెప్తూ ఉంటాయి అన్ని దేశాలు. మన దేశంలో భారత రాజ్యాంగం యొక్క విలువల్ని, దాని సూత్రాలని, అది అట్టడుగు వర్గాలకు అందించినటువంటి ఫ్రూట్స్ని ఇక్కడ ఎవరూ ప్రచారం చేయట్లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ తీసుకొని ఇగో ఈ రాజ్యాంగం వల్లనే ఈ ప్రజలకి ఇన్ని హక్కులు కలిగినాయని మేము చెప్పి, ఇగో హక్కులు పొందిన ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ హక్కులు అడగడం కాదు, ఈ పీపుల్ అంతా అల్టిమేట్గా పవర్లోకి రావాలి. అందుకోసమే రాజ్యాంగం అట్టడుగు వర్గాలకు రాజ్యాన్ని ఇవ్వడం కోసం రాజ్యాంగం అనేక రకాల మార్గాలను చూపిస్తుంది. అంటే ఏ అంబానీయో లేకపోతే భూస్వాములు లేకపోతే దేశ పెట్టుబడిదారులే కాదు, ఒక అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తి కూడా సింహాసనం మీద కూర్చోవచ్చు అనేది రాజ్యాంగం ఇచ్చేటువంటి ఒక పెద్ద రాచమార్గం. సార్, మీరు రాజ్యాంగం అంత పెద్ద పుస్తకాన్ని పట్టుకుని అంత డెప్త్ ఉన్న విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ఇంత నడుచుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకోవాలని ఒక చిన్న విషయం, ఇది మన హక్కు, దీనికి మనం అమ్ముడు పోకూడదు, అమ్ముడు పోతే మన జీవితాలే నాశనం అవుతాయి. అంటే ఒకట్లేండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న 2-3 పార్టీలో వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళే మారుతారు, అల్టిమేట్లీ వీళ్ళే అధికారంలోకి వస్తారు, వీళ్ళు ప్రజలకు ఏమీ చేయట్లేదు, కనీసం 1% అన్న చేయండి రా బాబు, మీరు 99% మీరు తిన్నా అనే స్థాయికి మనం వచ్చేసినా కూడా ఈ రోజున ఆ ఓటును కూడా సరిగ్గా వినియోగించుకోకుండా ఇప్పుడు ప్రజలందరూ రివర్స్ అవ్వాలి. ఇప్పుడు మనం సపోజ్ ఒక విలేజ్లో ఉన్నాం మనం, లేదా ఒక స్టేట్లో ఉన్నాం, ఈ స్టేట్లో ఉన్నారు వీళ్ళెవ్వరూ మాకు సేవ చేయట్లేదు, మేము ఓటు వెయ్యమనమనండి, ఎలాంటి గవర్నమెంట్ వస్తుంది అక్కడ మీకు తెలుసు కదా. మరి ఎందుకు అనరు? చూస్తున్నాం కదా ఇన్నేళ్లుగా మనం, ఎవరు మాట్లాడరు. ఎందుకు అని అంటే వాటికి ఓటుకు విలువే లేదు సార్ ఈ రోజున. ఒకళ్ళు ఒక్కొక్కదానికి అమ్ముడిపోతే ఇంకొకళ్ళు ఇంకొకదానికి అమ్ముడిపోతున్నారు. సో ఇంత చిన్న విషయమే అర్థం కాని పరిస్థితుల్లో మన ప్రజలు ఉన్నప్పుడు మీరు రాజ్యాంగం లాంటి ఎంతో విలువైన విషయాన్ని చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుందని మీ ఉద్దేశం? 100% అర్థమైంది మేడం. అసలు ఆ ఓటు హక్కు అంబేద్కర్ ఎందుకు ఇచ్చిండో ఎవరు చెప్పట్లే కదా. అసలు ఓటు హక్కు ఎవరిచ్చారు? కేవలం ఓటు హక్కు రాకముందు ఈ దేశంలో ఫ్యూడల్స్కి ఓటు హక్కు ఉండేది, భూస్వాములకు ఉండేది. కానీ అంబేద్కర్ యొక్క స్ట్రగుల్లో, అంబేద్కర్ పోరాటంలో ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఓటు హక్కు కావాలి అని ఒకళ్ళు పోరాటం చేస్తే, భూమి శిస్తు కడితే ఓటు హక్కు ఉండాలని పోరాటం చేస్తుంటే, బాగా చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు కావాలని ఒకవైపు ఒక వర్గం వాదిస్తుంటే, డాక్టర్ అంబేద్కర్ మనిషి అయి ఉంటే చాలు అతనికి ఓటు హక్కు ఇవ్వండి అన్నాడు. రైట్. అంటే ఒక మనిషి అయి ఉంటే చాలు ఓటు హక్కు ఇవ్వండి అని కోట్ల మంది ప్రజలకు ఓటు హక్కు ఇచ్చిండు. ఎందుకు ఈ ఓటు హక్కు తీసుకొచ్చిండు? ఈ అట్టడుగు వర్గాలు రాజ్యంలోకి వస్తారని ఆశించిండు.
అట్టడుగు వర్గాలు రాజ్యంలోకి వస్తారని ఆశించి ఓటు హక్కు ఇస్తే ఈ పాలక వర్గాలు ఏం చేసినాయి, ఈ ఓటు ద్వారా వీళ్ళు రాజ్యానికి వస్తారన్న అవగాహన వీళ్ళకి కలగనీయకుండా ఈ ఓటు హక్కే వాళ్ళ విముక్తికి ఒక ఆయుధంగా వాడతారని ఈ పాలక వర్గాలంతా కలిసి, ఈ అగ్రకులాలు పాలక వర్గాలు కలిసి వీళ్ళని సేలబుల్ కమ్యూనిటీగా మార్చినాయి. మాంసానికి, మత్తుకి, డబ్బులకి, వీటన్నిటికీ అమ్ముడు పోయేటట్టుగా మార్చి ప్రజల్ని కొనుక్కోవడం మొదలుపెట్టారు. అంటే ప్రజల్ని మార్చుకొని ప్రజల్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఈ వర్గాలదే. ఈ వర్గాలంతా కలిపి చైతన్యం చేసి ప్రజల్ని అమ్ముడుపోకుండా చేయాలి. అమ్ముడుపోకుండా చేసినప్పుడు వాళ్ళ ఓటు అమ్ముడుకోరు. ఇలా పాదయాత్రకు వెళ్ళినప్పుడు జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్ మీకు? చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. గతంలో 5000 కిలోమీటర్స్ యాత్ర చేసినప్పుడు కూడా చాలా పెద్ద, అంటే ప్రతి గ్రామంలో దీన్ని అర్థం చేసుకోవడం, రాజ్యాంగ సూత్రాలను అర్థం చేసుకోవడం, ప్రతి గ్రామంలో ఒక కమిటీ లాగా రూపొందడం, అట్టడుగు వర్గాలు, ఎస్ కాన్స్టిట్యూషనే కదా మన లిబరేషన్కి కారణం. ప్రతి గ్రామం పోయినప్పుడు రాజ్యాంగం ద్వారానే మేము విముక్తి చెందామా అంటే, 1000 సంవత్సరాలు ఒక చాకలి తల్లి ఉందండి. ఒక చాకలి తల్లి 2000 సంవత్సరాలుగా బట్టలు ఉతకడమే వారసత్వ పని. ఆమె వారసత్వం పని ఏంటి? ఊర్లో ఉన్న బట్టలన్నీ ఉతకడమే ఆ చాకలి తల్లి పని. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆ చాకలి తల్లి కడుపున పుట్టిన బిడ్డల్ని మొట్టమొదటిసారిగా స్కూల్లో చదివించింది భారత రాజ్యాంగం. ఇది ఎంత పెద్ద రెవల్యూషనరీ! అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమలు కాకపోతే ఆ చాకలి తల్లి వారసత్వంగా ఏమిటి? ఈ భారతీయ సామాజిక వ్యవస్థ ఇచ్చే వారసత్వ ఆస్తి ఏంటి? ఒక తల్లి కడుపున, ఆ తల్లి కడుపున మళ్ళీ అదే చాకలి పని చేసే వారసత్వమే రావాలి. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆమె కడుపున పుట్టిన బిడ్డలు చదువుకోవడానికి పోయారు. అట్లా శూద్ర కులాలు మొత్తం, అంటే ఆ పనే జీవితంగా బతికినటువంటి మొత్తం శూద్ర కులాల పిల్లల్ని ఈరోజు స్కూల్లో చదివించి వాళ్ళని ఉద్యోగస్తులుగా మార్చి సమాజంలో ఉన్నత వర్గంగా మార్చింది రాజ్యాంగం. కానీ ఈ రాజ్యాంగమే ఈ పని చేస్తుందన్న దాని వివరణ, దాని ఇలిస్ట్రేషన్, విశదీకరణ ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఒక గ్రామంలో ఒక అట్టడుగు, ఒక నాయి బ్రాహ్మణ మంగళతను ఒక ఎంపీటీసీ అయ్యాడు, ఒక సర్పంచ్ అయ్యాడు, ఒక చేపలు పట్టుకునేటువంటి ఒక బెస్త ఆయన గ్రామ సర్పంచ్ కావడం, జెడ్పీటీసీ కావడం, మండలాధ్యక్షుడు కావడం. అంటే ఆనాడు రాజ్యాంగం రాయకముందు, దాని అమలు కాకముందు ఎవరు అట్టడుగు వర్గం పరిపాలనలో లేరు. మరి నువ్వు రాజ్యాంగం వల్లనే నువ్వు ఎంపీటీసీ అయినావు, రాజ్యాంగం వల్లనే నువ్వు సర్పంచ్ అయినావు, భారత రాజ్యాంగం వల్లనే నీ కొడుకు ఎంఆర్ఓ అయ్యిండు అని అట్టడుగు కులాలందరికీ ఎవరు చెప్పాలి? ఇది ఒక కలెక్టర్ చెప్పడట, ఒక ఎంఆర్ఓ చెప్పడు, ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఈ మాట చెప్పడు. అంటే ఈ సర్పంచ్లు కావడానికి, లేకపోతే ఈ పిల్లగాళ్ళు చదువుకోవడానికి, వీళ్ళు ఉద్యోగాలు చేయడానికి భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన సమస్త మార్పులకి కారణం ఈ మంత్రో, ఎమ్మెల్యేనో, ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఎంత తప్పు ఇది! ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, లేకపోతే కలెక్టర్ కాదు. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాక్యమే ఇన్ని కోట్ల మంది ప్రజల్ని లిబరేట్ చేసిందన్న సంగతిని చెప్పడం ద్వారా ప్రజల యొక్క కృతజ్ఞత, అంటే రాజ్యాంగం అనే ఇంత పెద్ద ఆయుధానికి కృతజ్ఞత చెల్లించడం. కృతజ్ఞత చెల్లించడము అని అంటే, ఓహో రాజ్యాంగం రాసిన మహనీయులు ఇన్ని కోట్ల మందిని లిబరేట్ చేసిండ్రా అన్న ఒక స్ఫూర్తిని ప్రజల్లో నింపి వాళ్ళని మళ్ళీ రాజ్యాంగం పట్ల కృతజ్ఞత చెల్లించే విధంగా ప్రజల్ని తయారు చేసినప్పుడు ఆ కృతజ్ఞతా ఉద్యమంలో నుంచి మళ్ళీ అంతిమంగా రాజ్యంలోకి రావడం. ఇది మూమెంట్ మేడం. ఇది అసలు ఈ పాయింట్ అర్థం కావాలి ప్రజలకి. సార్, ఇప్పటివరకు మీరు కాయిన్కి ఒకవైపు చెప్పారు, ఏది రెంట్కి ఇవ్వాలన్నా కూడా మాకు ఇవ్వరు అని చెప్పని. కాయిన్కి రెండో వైపు నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఒక 20 సంవత్సరాలుగా నేను ఇస్త్రీ బట్టలు ఒకే అతనికి ఇస్తాను. అతను ఇక్కడే ఒక 50 సంవత్సరాల క్రితం మైగ్రేట్ అయిపోయినా వేరే రాష్ట్రం అతను, తెలుగు కూడా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు 20 ఏళ్ల క్రితం మాట. అతను ఒక రోడ్డు మీద ఒక చిన్న బలలా వేసుకుని ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. పొద్దునుంచి సాయంత్రం వాళ్ళ ఆవిడ అతను కలిసి ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. 2 మగపిల్లలు, ఒక అమ్మాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 2 ఏళ్ళ పాండమిక్ ముందు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి అమీర్పేట కమ్మ సంఘంలో చేశాడు. మా అందరినీ పిలిచాడు, అంటే ఇస్త్రీ చేసే వాళ్ళందరినీ పిలిచాడు. వెళ్ళాం. వాళ్ళ అమ్మాయి ముంబైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, 2.5 లక్షల జీతం అమ్మాయికి. సో అతనికి మేము ఎప్పుడు కింద ఇస్త్రీ చేస్తాను, ఏ రోజున మేము చులకనగా చూస్తుంది లేదు. నాయన అయిపోయామ్మ బట్టలు, ఒక ఫోన్ కాల్, అమ్మ అయిపోయా బట్టలు. రెస్పెక్ట్ ఎప్పుడూ ఇచ్చాం మా వైపు నుంచి. నేనేమంటున్నానంటే, కులంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఎప్పుడూ ఉంటారు సార్, కానీ గుణంతో అతను చేసే పని సిన్సియర్గా
ఇస్త్రీ చేయడం అనేది అదొక కళ, అదొక ఆర్ట్, ఒక చేతి వృత్తి. అది దాన్ని ఏ రోజున అతను నెగ్లెక్ట్ చేయలేదు. ఏ రోజున ఆదివారం కూడా పనిచేస్తాడు, ఒంట్లో బాగుపోయినా పనిచేస్తాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అబ్బాయిలు ఇద్దరూ కూడా ఢిల్లీలో ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్స్. మొన్న వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగుండకపోతే కరోనా వచ్చి హాస్పిటల్ వస్తే వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు వచ్చి ఇస్త్రీ చేశారు. సో వాళ్ళని మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పండి. నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా అసలు వాళ్ళని. నేనేమంటున్నానంటే వాల్యూ ఇవ్వని వాళ్ళు చాలామంది మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చేంత వరకు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉంటారు సార్. బట్ కానీ కులంతో కాకుండా గుణంతో రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఎప్పుడూ ఉన్నారు. ఇది నేను ఇంకో కాయిన్కి రెండో వైపు నేను మీకు చెప్పదలుచుకున్నాను నిజంగా. ఎట్ ద సేమ్ టైం మన ఇంట్లో పనిచేసే అమ్మాయి రాకపోయినా ఈరోజు కుల వృత్తుల వాళ్ళు మనకు అందుబాటులో లేరు సార్. మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ పిల్లలు వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోవడం, వీళ్ళకి రెస్పెక్ట్ లేదనో లేకపోతే వీళ్ళకి ఇన్కమ్ సరిపోలేదనో, ఎలా అయితే వ్యవసాయం మనకు దూరం అయిపోతుందో, ఇప్పుడు కొత్తగా చాలామంది యంగర్ జనరేషన్ వాళ్ళు మేము వ్యవసాయంలోకి వస్తాం అని అన్నవాళ్ళు ఉన్నారు, నష్టపోయి మళ్ళీ వెనకడుగు వేసిన వాళ్ళు ఉన్నారు, వ్యవసాయంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు వ్యవసాయంలో రాకూడదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. చెప్తున్నాను మీకు వేరియస్ రీజన్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి చెప్తున్నాను నేను మీకు. అలాగే ఈ రోజున చేతి వృత్తుల వాళ్ళు ఎంతమంది స్కిల్ లేబర్ మనకు దొరుకుతున్నారు చెప్పండి. 10 రూపాయలు పెట్టే చోట 1000 రూపాయలు పెట్టినా కూడా స్కిల్ లేబర్ మనకు దొరకట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళలో నేను ఈ ₹1 తీసుకుంటున్నాను, దీనికి జెన్యున్గా పని చేద్దాం అని అనుకున్న వాళ్ళ పర్సంటేజ్ బేసిక్గా తగ్గిపోయారనేది నా ఒపీనియన్ సార్. సో ఎప్పుడైతే ఒక మనిషి తాను చేసే పనికి ₹1 ఇన్కమ్ తీసుకుంటున్నాడో, దానికి నీతిగా నిజాయితీగా పనిచేస్తాడో అక్కడ రెస్పెక్ట్ వస్తుందని నేను నమ్ముతున్నాను సార్. ఒప్పుకుంటారా మీరు? సో మీరు ఎవరైతే మీరు దళితులు, పీడితులు, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు అని అంటున్నారో అందులో ఎస్సీ ఎస్టీలే కాదు, బీసీలే కాదు, ఓబీసీలే కాదు, ఓసీలు కూడా ఉన్నారు. మీరు నమ్ముతారా ఇది? తప్పకుండా. వీళ్ళకి మీరు నమ్మరు. నేను ఆ వర్గాన్ని కూడా చూశాను. వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు, చదువుకుంటేనే ఉద్యోగం. ఓకే, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి, కానీ గవర్నమెంట్ సెక్టార్లో నేను మీతో ఫైట్ చేయట్లేదు. ఇట్స్ ఒపీనియన్, జస్ట్ ఒపీనియన్, జనాల్లో ఉన్న ఒపీనియన్. ఒక జర్నలిస్ట్గా డిస్కస్ చేస్తున్నాను మీతోటి. ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, ఓబీసీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి సార్. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇంకొక 10% పెంచారు సివిల్ సర్వీసెస్లో మళ్ళీ మీ గవర్నమెంట్ ఉద్యోగాలు. కానీ నిజంగా సిన్సియర్గా చదువుకున్న వ్యక్తికి ఏ రిజర్వేషను లేదు. ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు సార్. వాళ్ళకి కాంపిటీషన్లో చదువుకుని అడుగు ముందుకు వేయాలి అని అంటే ఈ రిజర్వేషన్స్ అన్నీ దాటుకుంటే లాస్ట్లో ఎక్కడో ఒక అవకాశం దొరుకుతుంది, వాడు ప్రాణం పోతుంది ఇలాగా. సో మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎవరైతే మీరు ఇన్ ద సెన్స్ మీరు బహుజన పార్టీకి సంబంధించి మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీరు అంటున్నారు, అందులో నేను ఉన్నాను, డౌట్ లేదు అందులో. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు రాజ్యాధికారమా రిజర్వేషన్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఒకటేంటంటే మేడం, రాజ్యాధికారము రిజర్వేషన్స్ అని కాదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వాదన అంతా ఈరోజు రిజర్వేషన్స్కి ఇచ్చేటువంటి వెల్త్ అంటే సంపద, రిజర్వేషన్స్ ద్వారా ఈ ప్రజలకు ఇచ్చే వెల్త్ ప్రాపర్టీ 10% మాత్రమే. 90% నాన్ రిజర్వేషన్ వర్గం చేతిలోనే ఉంది సంపద మొత్తం. వీళ్ళకి ఇచ్చే మొత్తం పర్సంటేజ్ తీస్తే ఈ దేశంలో ఆస్తి, ఈ దేశంలో భూమి, ఈ దేశంలో ఉద్యోగాలు ఇది మొత్తం 10% మాత్రమే. రిమైనింగ్ 90% 10% ఉన్న పాలక వర్గాల చేతిలో ఉన్నాయి. కరెక్ట్. కానీ మనం ఒక మాట అనుకుందాం మేడం, ఈ రిజర్వేషన్స్ అన్ని అగ్రవర్ణాలు తీసుకొని అగ్రకులాల దగ్గర ఉన్న అధికారం ఈ అట్టడుగు వర్గాలకు ఇస్తారా? ఈ ప్రపోజల్ పెడితే మీరు నేను కలిసిపోయి ప్రపోజల్ పెడదాం అంటే అట్టడుగు వర్గాల చేతిలోకి అధికారం ఇచ్చి మాకు ఇచ్చిన రిజర్వేషన్లన్నీ మీరు ఉంచుకోండి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీలాంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ప్రజల్ని ప్రేమించే హ్యూమనిస్టులు ఉంటారు. ఇది మొత్తం మెజారిటీకి మనం అప్లై చేయలేం మేడం. మెజారిటీకి అప్లై చేయలేం. డెఫినెట్గా నేను కూడా ఒప్పుకుంటా. అధికారము, డబ్బు కొంతమంది చేతుల్లో, మన దేశంలో కొంతమంది చేతుల్లో ఉండిపోయింది. వాళ్లే గనక ఒక్కొక్కళ్ళ దగ్గర తీసుకుంటే ఒక్కొక్క జిల్లాను బాగు చేయొచ్చు. డౌటే లేదు అందులో. అట్టడుగు వర్గాలకి మనం ఏదైనా ఒక సత్యాన్ని ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అట్టడుగు వర్గాల ఓట్లే కదా ఈ ఎన్నికల్లో ఓట్లేసేది ఎవరు? 90% బారులుగా లైన్లలో కట్టి ఓట్లేసే ప్రజలు ఎవరు? ఈ ప్రజలే కదా. కానీ అధికారం ఈ ప్రజల చేతిలో రావాలి కదా. అధికారం ఈ ప్రజల చేతిలోకి వచ్చినప్పుడు ఆ బాగేదో వాళ్ళు బాగు చేసుకుంటారు. ఆ భూమి, సంపద అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడైనా మస్ట్ పీపుల్ పవర్లోకి రావాలి, విశాలమైన ప్రజలు అధికారంలోకి రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ విముక్తి దానితో ముడిపడి ఉంటుంది. అది మనం తీసుకునేటువంటి ఆలోచన.
అంటే మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చేసే ఉద్యమాలు లేకపోతే మిగతా వాళ్ళు బహుజనుల కోసం దళితుల కోసం చేసే ఉద్యమాలు ఇప్పుడు అవసరం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? 100% అవసరం. ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలకి జడ్జిమెంట్ వచ్చేసింది. తెలంగాణ ఉద్యమం అంత పెద్ద యుద్ధం, తెలంగాణలో వచ్చిన అధికారం ద్వారా 7 సంవత్సరాల తర్వాత ఒక న్యాయం తీర్పు కూడా చెప్పబడింది. ఏం న్యాయం ఈ అట్టడుగు వర్గాలకు జరిగింది అనేది ఇంత పెద్ద ఉద్యమం ద్వారా ఈ ప్రజలకు వచ్చింది ఏమీ లేదు. అదే పాత జీవితమే మళ్ళీ. మరి ఇలాంటి జీవితంలో నుంచి మనకు ఆ న్యాయం వస్తుందని ఊహించినటువంటి ప్రజలకి ఏ న్యాయం దొరకనప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందే. భారత స్వాతంత్ర ఉద్యమం వచ్చింది. స్వాతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకి అంబేద్కర్ అనుమానించినట్టుగానే ఇక్కడ ప్రజలకి ఏమొచ్చింది? ఏమీ రాలేదు. కాబట్టి మళ్ళీ అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి అధికారంలోకి రావాలని దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుంది. అట్లనే తెలంగాణలో కూడా ఇక్కడ పీపుల్కి ఏమీ రాలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కాబట్టి ఇక్కడున్న అట్టడుగు వర్గాలు తెలంగాణ రాజ్యాన్ని, తెలంగాణ సింహాసనాన్ని, తెలంగాణ పరిపాలనా వ్యవస్థని ఇక్కడ అట్టడుగు వర్గాల చేతిలోకి తీసుకోవాలి. దానికోసమే ఈ స్వరాజ్య పాదయాత్రని మేము ప్రారంభిస్తున్నాం. ఈ స్వరాజ్యం అని అంటే సొంత రాజ్యం. మాకు రాజ్యం కావాలి. ఇప్పుడు మేము పరుల రాజ్యంలో బతుకుతున్నాం. మేము స్వరాజ్యాన్ని స్థాపించాలి. ఏమిటి స్వరాజ్యం? ఇక్కడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 90% ఉన్నారు. ఈ 90% ప్రజల చేతిలోకి అధికారం రావాలి. అధికారం వచ్చినప్పుడే వీళ్ళ విముక్తి మార్గాన్ని వీళ్ళు తయారు చేసుకుంటారు. మరి మీరు ఎప్పుడన్నా అడిగారా? కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పని అన్నారు కదా. అవును. మరి అడిగారా మీరు ఎప్పుడన్నా? అంటే యాక్చువల్గా అడగడం కాదు, అతను తీసుకొచ్చినటువంటి ఉద్యమం ద్వారా అది అగ్రవర్ణాల చేతిలోకి పోయే అధికారం తప్ప అది అట్టడుగు వర్గాల చేతిలోకి వచ్చేది కాదు. మనం అడిగేది కాదుగా, రాజ్యం ఒకరు అడిగితే ఇచ్చేది కాదుగా, రాజ్యం యుద్ధం చేసి సంపాదించాలి. కాబట్టి అడిగేది లేదు, మనమే సొంత పోరాటం చేయాలి. అదే పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ ప్రజల కోసమైతే మీరు ఇప్పుడు పాదయాత్రలు చేసి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంత మానసికంగా శారీరకంగా మీరు వేదన చెందుతున్నారో ఆ ప్రజలకి మీరు వచ్చే ఎన్నికల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటేంటంటే మేడం, అసలు ముందు ప్రజల్ని రాజ్యాధికార చైతన్య మార్గాన్ని ఇవ్వాలి. అంటే తమ రాజ్యాన్ని తాము నిర్మించుకునే విధంగా, తమ రాజ్యానికి తాము వచ్చే విధంగా వాళ్ళని సంసిద్ధులు పరచాలి. రాజ్యం వచ్చిన తర్వాత ప్రధానంగా చేయాల్సినటువంటి ఒక 4-5 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల్లో బేసిక్గా 10,000 గ్రామాలు ఉన్నాయి మేడం. ఈ మధ్య 2,000 గ్రామాలు. దాదాపు తెలంగాణలో 33 జిల్లాలు, ఒక 560-70 మండలాలు, 12,000 గ్రామాలు ఉన్నాయి. ఈ 12,000 గ్రామాలలో ప్రజలకి వైద్యం లేదు, ప్రజలకి విద్య లేదు, ప్రజలకి ఉపాధి లేదు, ప్రజలకి భూమి లేదు, ప్రజలు ఉండడానికి ఇల్లు లేదు. ఈ 5 అంశాలు ప్రధానమైన అంశాలు. కనీసం ఒక మనిషి ఉండడానికి ఇల్లు లేదు, ఒక మనిషి ఉండడానికి గూడు లేదు. అది నిర్మించడానికి ఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే ఇవి పాలక వర్గాల, అగ్రకుల ప్రభువుల వర్గాలకు సంబంధించిన రాజ్యం కాబట్టి ఇంతవరకు జరగలేదు. అట్టడుగు వర్గాలే రాజ్యంలోకి వస్తే తెలంగాణలో భూమి ఎంత ఉన్నది, ఈ భూమి ఏ పేర్ల మీద ఎంత అక్రమాలతోటి ఏ రకంగా ఉన్నదో ఈ భూమి మొత్తాన్ని మళ్ళీ ప్రజలకు పంచేటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరగాలి. భూమి పంచడంలోనే ఆత్మగౌరవం, భూమి పంచడంలోనే మనిషి యొక్క సంపూర్ణమైన జీవితం ముడిపడి ఉంటుంది. భూమే ఒక రకంగా చెప్పాలంటే అధికారం. ఆ భూమిని పంచడానికి మొట్టమొదట ఏర్పాటు జరగాలి. 10,000 గ్రామాలలో విద్య సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేటువంటి ఉన్నతమైన నాణ్యమైన ఆంగ్ల విద్యని అందించేటువంటి ఓ అద్భుతమైనటువంటి స్కూల్స్ తెలంగాణలో నిర్మించాలి. ఎందుకంటే ఇక్కడ విద్యలో చాలా వెనుకబడిపోయింది తెలంగాణ. కాబట్టి వీళ్ళకు అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాలి. అంటే భూమిని పంచాలి, విద్యని అందించాలి, 10,000 గ్రామాలలో హాస్పిటల్స్ కట్టేయాలి. మనం నీలోఫర్ హాస్పిటల్ పోతే ఒక కోళ్ల ఫామ్ లాగా ఉంటుంది. ఆ నీలోఫర్ హాస్పిటల్కి ఒక 100 ఎకరాల భూమిని కేటాయించి ఒక 1,000 కోట్ల రూపాయలతో నీలోఫర్ హాస్పిటల్ని ఎందుకు తయారు చేయకూడదు? అది ఈ చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుంచి ఆ పిల్లల కోసం ఉన్న ఒకే ఒక నిజాం టైంలో కట్టించిన హాస్పిటల్ ఎంత ఘోరమైన అస్తవ్యస్తంగా ఉంటుందంటే హాస్పిటల్. అలాంటి హాస్పిటల్ని బాగు చేయాలి. 10,000 గ్రామాల్లో హాస్పిటల్స్ కట్టేయాలి. ప్రజలందరికీ ఉపాధి కల్పించాలి.
యువత మొత్తానికి ఉపాధి కల్పించాలి. అంటే భూమిని పంచాలి, విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి, ఉపాధిని కల్పించాలి, ఉండడానికి గృహాన్ని నిర్మించాలి. ఈ 5ంటిని నిర్మించడం కోసం ఈ ప్రజలు అధికారంలోకి రావాలి. లేదంటే ఈ ప్రజలు బొంబాయి పోతారు. ఆ రోజుల్లో చెప్పుకున్నారు తెలంగాణ ఉద్యమం అంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అని. నేను అడుగుతున్నాను మేడం, బొగ్గుబాయి అనేటువంటి సింగరేణి 200 సంవత్సరాల క్రితం ఇల్లెందులో ఆనాడు ఇంగ్లీష్ దొరలు సింగరేణి కాలరీస్ని కట్టించారు. అంటే కాలరీస్ భూమిలో బొగ్గు ఉన్నది అని ఇల్లెందు అని డోర్నకల్ నుంచి ఒక 30 కిలోమీటర్లు పోవాలి. ఆ బొగ్గుట్టలో బొగ్గు ఉన్నదని బయటికి తీయడానికి ఈ దొరలు ఎవరన్నా ఆ బొగ్గు తీయడానికి ఆ బావులలోకి పోయినరా? పోలే. జనగామ చుట్టుపక్కల, జనగామనకు పట్టణం ఉంది, దాని చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్లు హుస్నాబాదు, హుజూరాబాదు, ఆలేరు, చేర్యాల, అవతల ఉన్నటువంటి జమ్మికుంట, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దళితులు తినడానికి తిండి లేక, తెలంగాణలో దళితులు రేగడి మట్టి ఉంటుందండి మేడం, భూమిలో రేగడి మట్టి ఉంటుంది. ఆకలి తట్టుకోలేక రేగడి మట్టిలో సల్లబోసుకొని ఆ రేగడి మట్టి తిన్నారు. మట్టి తిన్నారు ఆకలికి. ఆకలి భయంకరంగా అయితే ఇంత పొద్దున్నే లేచి తల్లి బిడ్డలకి గుడ్డలు కట్టేది ఇక్కడ నడుముకి గట్టిగా. ఎందుకు? ఆకలి కాకుండా ఉండడానికి. ఆకలి అయితే రేగడి మట్టి తిని అట్లా ఆకలిని కూడా గడిచి అట్లా బతికినటువంటి వేలాది మంది దళితులు బొగ్గు గని కార్మికులుగా పోయి బొగ్గు తీశారు. 100 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడే. బొంబాయి పోయింది ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితమే పోయినరు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడే. అప్పటికి ఆంధ్ర తెలంగాణ కూడా లేదు. ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి 600 కిలోమీటర్లు నడుచుకుంటూ బొంబాయి పోయినరు. అంటే బొంబాయి పోయింది, బొగ్గుబాయి కూడా, బొగ్గుబాయిలో బొగ్గు తీసింది, బొంబాయి పోయి పనిచేసిన కార్మికులు, బొగ్గుగని కార్మికులు 3 తరాల ముందు నుంచి దుబాయ్ పోతున్నారు. ఈ దుబాయ్ పోయిన కార్మికుల్లో, బొగ్గు తీసిన కార్మికుల్లో, బొంబాయిలో పనిచేసే కార్మికుల్లో తెలంగాణ అగ్రకుల దొరలు ఉన్నారా? ఏ ఒక్క దొరలా లేడు. కానీ ఆ 3ంటిని క్లెయిమ్ చేసుకొని తెలంగాణ ఉద్యమం చేశారు. అందుకని ఇంత పేదలైనటువంటి తెలంగాణ ప్రజలు, ఇక్కడ భూమి మొదటి నుంచి లేదు కాబట్టి, ఇక్కడ విద్య లేదు, వైద్యం లేదు, భూమి లేదు, ఇక్కడ అంతా శ్రామిక వర్గాల ప్రజలు. ఈ శ్రామికులే అధికారంలోకి రావాలి తెలంగాణలో, అది మా వాదన. ఈ శ్రామికుల అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ కన్నీళ్లు తుడవబడతాయి. అందుకోసం ఈ ప్రజల్ని ఫూలే అంబేద్కర్ కాన్షీరామ్ యొక్క పని విధానము, ఆలోచన విధానంతో సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వరాజ్యంలో ఇక్కడ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్యం ఏర్పడాలని రాజ్యాధికార చైతన్యాన్ని ఇవ్వడానికి ఇగో ఈ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర అని భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని అశోక చక్రవర్తి దండకాన్ని, 4 సింహాల దండకాన్ని పట్టుకొని ఈ 10,000 కిలోమీటర్లు, 10,000 గ్రామాలు, మరి 33 జిల్లాల్లో 350 మండలాల గుండా ఈ యాత్ర సాగి మరి 2023 మార్చి 15కి హైదరాబాద్ చేరుకుంటుందండి యాత్ర, చాలా లక్షలాది మంది సభతో. ఆ సభ ద్వారా తెలంగాణలో అన్ని ఉద్యమాలలో బలి పశువులైన వాళ్ళే వీళ్ళు. అనేక పోరాటాల్లో కోట్లాది మంది ప్రజలు, ఇంతమంది అన్ని ఉద్యమాల్లో బలి పశువులై బలిపీఠం ఎక్కిన ఈ ప్రజలకి వీళ్ళ దుఃఖానికి ఒక పరిష్కారాన్ని ఆ రోజు చూపించడానికే ఇంత పెద్ద యాత్రని తీసుకొని ప్రారంభించబోతున్నాం. కొద్దిగా కోవిడ్ నిబంధనల వల్ల మొన్న ఫస్ట్కే జరగాల్సింది ఆగుతుంది. మరి ఎప్పుడు ఇస్తారో పర్మిషన్ చూడాలి. ఆ పర్మిషన్ రాగానే యాత్ర ప్రారంభమైంది. కానీ సార్, మీరు ఎంత రాజ్యాంగం పట్టుకొని జనాల్లో తిరిగినా, జనాల్లో ఎంతో కొంత అవేర్నెస్ వచ్చినా, అల్టిమేట్లీ ప్రజలకి ఎక్కడ ఉన్నా సరే, ఏ వర్గంలో ఉన్నా సరే, ఏ కుల మతస్థులైనా సరే, సమవిద్య, సమవైద్యం, సమన్యాయం అనేది ఎప్పుడైతే జరుగుతుందో, అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ ఎప్పుడైతే సమానంగా చూస్తారో ఆ రోజునే సమస్యది సమస్య. అది రేపు ఎవరు మీరు ఏ ప్రజల కోసం అయితే మీరు ఇంత తాపత్రయపడుతున్నారో ఆ ప్రజలు అధికారంలోకి వచ్చినా సరే, రేపు సమన్యాయం వాళ్ళు చూపించకపోయినా సరే ఇంకొకళ్ళు కూడా ఇలాగే ఫైట్ చేయాల్సి ఉంటుంది అల్టిమేట్లీ. సో ఎవరు వచ్చినా సరే అల్టిమేట్లీ, అందుకే చెప్తున్నా, మీరు వచ్చినా, నేను వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా సరే
సమన్యాయం చేయగలిగినప్పుడు ఈ ఇష్యూస్ ఉండవు అసలు. 100%. మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇప్పుడు ఎక్కడో ఎందుకు సార్ ఇంత గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకునో డిగ్రీ వరకునో ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు డెవలప్ చేయరు? దానికోసం ఎన్ని వేల కోట్లు కావాలి? అవును, అదే అదే ఇప్పుడు సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మార్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిఫార్మ్ వస్తుంది సార్, ఎందుకు రాదంటున్నా? 100%. ఇప్పుడు ప్రజాప్రభుత్వానికి మనకి తేడా ఎట్లా ఉంటుందంటే మేడం, ఇప్పుడు ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ వెనుక ఈ అగ్రవర్ణ పాలకులు అంటున్నామంటే దేనికి కారణం ఏంటంటే కొన్ని లక్షల కోట్ల క్యాపిటలిస్టులు, కొంతమంది ఏళ్ల మీద లెక్కబెట్టే క్యాపిటలిస్టులు, వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి రాజ్యాన్ని స్థాపిస్తారు. కరెక్ట్ కరెక్ట్. కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం వెనకైనా అతిపెద్ద కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన బడా అగ్రకుల పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారులు, అగ్రకులాలు అందరూ కలిసి ఒక పాలక వర్గంగా ఏర్పడి వాళ్ళు రాజ్యానికి రావడానికి వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ప్రజల ఓట్లను కొనుగోలు చేస్తూ ప్రజల దైనందిన జీవితం తెలియకుండా ప్రజలందరినీ ఆ దిశగా తీసుకుపోతూ ఉంటారు. కానీ మా ఉద్యమం ఎట్లా, మేము ఎవరి దగ్గర ఏ రకమైనటువంటి ఆలోచనలు తీసుకొని పోతాము ప్రజల దగ్గరికి, ప్రజల నుంచే మొత్తం ఉద్యమాన్ని సృష్టిస్తాము, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొస్తాము. కాబట్టి ప్రజల నుంచి చైతన్యం తీసుకొచ్చేటప్పుడు ఏ కార్పొరేట్ శక్తులో లేకపోతే ఏ అగ్రవర్ణ పారిశ్రామిక పాలక వర్గాల దగ్గరికి ఎక్కడికి మేము పోము, ప్రజల నుంచే ఉద్యమాన్ని నిర్మిస్తాం. కాబట్టి అప్పుడు మేము ఎవరికీ లోబడి లొంగకుండా ఉంటాం. ఎవరైతే నిధులు ఇస్తారో డబ్బు, వాళ్ళు విధులు కూడా చెప్తారు. కాబట్టి మేము వాళ్ళ విధులు వినొద్దు అని అంటే మేము నిధులు కూడా ఎవరి దగ్గరికి పోము. కాబట్టి మేము స్వతంత్రంగా, స్వశక్తిగా, స్వధర్మంతో స్వరాజ్య స్థాపన కోసం మా ఉద్యమం బయలుదేరింది. కాబట్టి తప్పకుండా అలాంటి ఆలోచనలకి తావులేనటువంటి ఒక సమన్యాయాన్ని, మీరు చెప్పిన సమన్యాయాన్ని స్థాపించడం కోసమే ఈ ఉద్యమం ప్రయాణం జరుగుతుంది. అంతిమంగా మీరు ఎలాంటి సంస్కృతిని ఇక్కడ స్థాపించాలని అనుకుంటున్నారు? ప్రజలకి ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి ఏంటంటే మేడం, ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రజల్లో ఇప్పటివరకు కూడా అంటే ట్రూత్, అసలు సత్యం తెలవట్లేదు. సత్యం ఏం తెలవట్లేదు అని అంటే అసలు ఈ ప్రజలకి ఎవరు విముక్తి కల్పించారో ఆ విముక్తి మార్గదాతలు ఎవరూ తెలవట్లేదు. అందుకని ప్రజలకి విముక్తి కల్పించినటువంటి మార్గదాతలని సమాజానికి పరిచయం చేయాలి. వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలి. అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి తన రాజ్యంలో చివరికి తన మహేంద్రుడు, సంఘమిత్ర అనే 2 బిడ్డలకి ఎలాంటి ఆస్తి ఇవ్వలే. ధర్మాన్ని చెప్పిండు, జ్ఞానాన్ని చెప్పిండు. ఆ జ్ఞానాన్ని తీసుకుపోయి ప్రపంచమంతా వెదజల్లారు. అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి తన ధర్మ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాడో ఆ సంస్కృతినే మేము ఇక్కడ ప్రజలకి చెప్పాలనుకుంటున్నాం. ఆ సంస్కృతితోటే సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం. సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క ఆ ధర్మచక్రమే ఈరోజు మన జాతీయ జెండా మీద ఉన్నది. అశోక చక్రవర్తి 4 సింహాలే ఈరోజు భారత ప్రభుత్వ చిహ్నంగా ఉంది. అశోకుడు చెప్పినటువంటి రాజ్య సూత్రాలే ఈరోజు భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో ఉన్నాయి. కాబట్టి అదే సంస్కృతి, మనం కొత్త సంస్కృతి ఏం తీసుకురావట్లే. సామ్రాట్ అశోక చక్రవర్తి ఏ సూత్రాలని, ఏ విలువల్ని నిర్మించాడో ఆ విలువల్నే మళ్ళీ ప్రపంచానికి, మన తెలంగాణకి వాటిని, ఆ సంస్కృతి, ఆ విలువలను నిర్మిస్తూ ఆ అశోక చక్రవర్తి యొక్క ఆలోచన కొనసాగింపే శివాజీ. ఆ శివాజీ తర్వాత కబీరు తర్వాత జ్యోతిరావు ఫూలే తర్వాత సాహు మహారాజ్ తర్వాత డాక్టర్ అంబేద్కర్, కాన్షీరామ్, వీళ్ళందరి ఉద్యమాన్ని యొక్క కొనసాగింపుగా తెలంగాణలో సమాజాన్ని నిర్మించి ఇందులో నుంచి రాజ్యాన్ని తీసుకొచ్చి ఈ రాజ్యం ద్వారా తెలంగాణలో ఉన్న సంపదని ప్రజలందరికీ సమపంపిణీ చేసి ఈ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం మేడం. ఇందులో మమ్మల్ని, మా సమాజాన్ని ప్రేమించే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు, అగ్రకులాల్లో ఉన్న వర్గాన్ని తప్పకుండా మాతో కలుపుకొని, మీరు వాళ్ళతో ఉంటే న్యాయం జరగదు, మీరు మాతో ఉండండి అని మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మాతో ఉంటే మన అందరం కలిసి అసలు సిసలైనటువంటి ఒక మంచి సమాజాన్ని స్థాపించాలని వారిని ఇందులోకి ఆహ్వానిస్తున్నాం. అందుకని ఇందులో ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు. ఈ విధమైనటువంటి సమాజాన్ని నిర్మించే ఉద్దేశంతో ఈ స్వరాజ్య పాదయాత్ర ఉద్యమాన్ని
మేము ప్రారంభించాలనుకుంటున్నాం. దట్స్ రియలీ ఫెంటాస్టిక్ సార్. అంటే మనం అనుకునే సమన్యాయం, మనం అనుకునే రాజ్యం, మనం అనుకునే జనాల్లో మార్పు రావాలని, ఇది పార్టీలకి, ఛానల్స్కి, వ్యక్తుల అభిప్రాయాలకి అతీతంగా ఈ మార్పు తొందరగా రావాలని నేను కూడా మీతో పాటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ రియల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.